హాయ్ గాయ్స్. మేము ఇక్కడ నార్సింగ్ దగ్గర మంచిర్యాల దగ్గర అని పార్కు ఇది స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయిందంట. కానీ మేము ఎలా ఉందని చూస్తానికి వెళ్ళాము. మాకేమో నెమల్స్ కనపడతాయి అనుకొని చాలా అదృష్టంతో వెళ్ళాము, కానీ మాకేమీ కనిపించలేదు. తర్వాత ఇప్పుడే కొంచెం బాగానే ఉంది, కానీ ఎంజాయ్ చేసాం ఫుల్గానే. మా మా పాప అయితే అవన్నీ తిప్పమంటుంది. సరేనని చెప్పి పైకి ఎక్కిచ్చేసాం. తిరుగుతుంది. తర్వాత అది ఎక్కిమని మమ్మల్ని అడుగుతుంది, సరే అని ఎక్కించాము. కానీ పర్లేదండి, బాగానే ఎంజాయ్ చేసాం. అమ్మో బంటి మా పాప చప్పట్లు కొడుతూ నేను కూడా ఎక్కుతానని చెప్పి సైడ్కి వెళ్ళింది. తర్వాత ఇది ఎక్కించాము. పెద్ద చెరువు లాగా ఉంది. ఇక్కడ యోగా చేసుకోవడానికి, తర్వాత వాకింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ బాగానే ఉంటుంది. మేము ఈవినింగ్ వెళ్ళాము, అట్లా 5 o'clock అట్లా వెళ్ళాము. జస్ట్ 1 hour ఉన్నాం అంతే. 1 hour ఉండేసి వచ్చేసాము. అక్కడ యోగా చేసుకోవడానికి అయితే ప్లేస్ అయితే బాగుంది. కోకాపేటలో మన సౌత్లోనే బిగ్గెస్ట్ హైట్ గల బిల్డింగ్ అండి. అటు వెళ్దాం అనుకున్నాం. మా పాప అటు వెళ్ళిపోయింది. తను ఇసుక చూస్తే, చిన్నపిల్లలు కదా ఇసుకలో బాగా ఆడుతూ ఉంటారు. తను ఇసుక చూసింది అక్కడ, ఇంకా అక్కడి నుంచి రావట్లా నేను పిలిచినా కూడా. అటు వెళ్దాం అనుకున్నాం కానీ ఇటు కూడా సేమ్ అట్లా కొండల నుంచి అటు రావచ్చు, రౌండ్గా ఉంటుంది. మేము వెళ్ళలేదు, ఇంకా మేము ఇప్పటికే టైం అయిపోతుందని చెప్పి ఇటు వచ్చేసాము. నన్ను వెనక నుంచి రామని పిలుస్తుంది. సరే వస్తున్నా పదా అమ్ము అని చెప్పి నేను కూడా పైకి ఎక్కుతున్నాను. వ్యూ చూస్తానికి అయితే బాగానే ఉంది. మేము పర్లేదు, ఎంజాయ్ చేసాం. కింద కూర్చోడానికి ప్లేస్ ఉంది. ఇంకా పైనుంచి కూడా పైన కూడా కూర్చోటానికి ఉంది. ఆల్రెడీ కూర్చోవచ్చు అక్కడ. వాటర్ అవుతున్నాయి. ఇంకా మా పాప వాటర్ అడిగితే వాటర్ ఇచ్చాము.
అది ఎంట్రన్స్ అండి, ఇందాక చూపించింది. ఇంకా అప్పుడే మేము అక్కడికి ఈవినింగ్ అయిపోతుంది, ఇంక వెళ్ళిపోదాం అనుకొని కిందకు వచ్చేస్తున్నాము. డ్యాన్స్ వేస్తుంది ఇందాక. కప్ప వాళ్ళతో అట్లా కూర్చొని ఉంది. సరే అని చెప్పి ఒక రౌండ్ తిప్పాను. ఈవినింగ్ అయిపోయింది, ఇంకా నేను బయలుదేరదాం అనుకున్నాను, బయలుదేరేసాను.